హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లుల తాజా సమాచారం తెలుసుకుందామండి. సో బిల్లులన్నీ కూడా అవసరమైతే వడ్డీతో సహా చెల్లింపులు సేకరణ అనైతే ఉంది. సో మరి ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ అయితే చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులపై వివరాలు తెప్పించుకొని ఇవ్వాలంటూ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ను కోరినట్లుగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి గారు తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి అన్ని వివరాలు తెప్పించుకొని ఇవ్వాలని అయితే పేర్కొన్నారు. రాజ్ భవన్లో శుక్రవారం సాయంత్రం ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ను బీజేపీ ప్రతినిధి బృందంతోనే పురంధరేశ్వరి గారు కలవడం జరిగిందండి. సో ఈ విధంగా అనంతరం వారు తర్వాత రాజ్ భవన్ వెలుపల విలేకరులతో మాట్లాడుతూ గతంలోనే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటూ తన వద్ద ఉన్న సమాచారం ప్రజల ముందు ఉంచానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐ ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రకారం ఈ నిబంధనలకు విరుద్ధంగానే ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టినట్టు అప్పులు తెచ్చిందని అన్నారు. సో ప్రభుత్వ అప్పులను కాదని చివరకు కార్పొరేషన్ల పేరిట కూడా అప్పులు తెచ్చిందని అయితే ఆమె తెలిపారు. ప్రజలు తాగే మద్యంపై కూడా రానున్న రోజుల్లో కార్పొరేషన్కు వచ్చే ఆదాయం చూపించి కూడా డబ్బులు తెచ్చారని పేర్కొన్నారు. ఒకవైపు అప్పులు చేస్తూ మరోవైపు ప్రభుత్వ ఉద్యోగుల పీఎఫ్ ఇతర నిధులను తీసుకోవడము, పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను కూడా దారి మళ్లించడము, కాంట్రాక్టులకు చెల్లింపులు జరపకపోవడం వంటి పలు ఆర్థిక అవకతవకలకు ప్రభుత్వం పాల్పడింది అని అయితే అన్నారు. సో తెచ్చిన అప్పులకు వడ్డీలు అసలు తడిసి మోపడి చివరకు ఉద్యోగుల జీతాలు పెన్షన్లు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది నాటి రాష్ట్ర పరిస్థితి అని అయితే ఆవిడ పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత అందుకు ముందు కాంట్రాక్టర్లకు బకాయిలు సిఎఫ్ఎంఎస్కు అప్లోడ్ చేసినప్పటికీ కూడా ప్రాధాన్యత క్రమంలో చెల్లించకుండా ఇష్టమైన వారికి మాత్రమే చెల్లింపులు అయితే చేస్తున్నారు అని అయితే అన్నారండి పురంధరేశ్వరి గారు. ఇక ఈ తీసుకొచ్చిన అప్పులు ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి స్థితిగతులు, పోలింగ్ తదనంతరం చెల్లింపులకు ఉద్యోగుల జీతాలు మినహా చెల్లింపులపై వివరాలు కోరామని చెప్పారు. సో ప్రభుత్వం చెల్లించవలసిన అప్పులు వివరాలు, వడ్డీతో సహా వివిధ కార్పొరేషన్లకు, డిస్కాంలకు చెల్లించాల్సిన బకాయిలు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి వాస్తవ వివరాలు తెప్పించి ఇవ్వాలి అంటూ గవర్నర్ను కోరినట్టు పురంధరేశ్వరి తెలిపారు. గవర్నర్ను కలిసిన వారిలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి శివనారాయణ, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, రాష్ట్ర మీడియా ఇన్ఛార్జ్ పాతూరి నాగభూషణము, ముఖ్య అధికారి ప్రతినిధుల లంకా దినకర్ గారు మొదలగు వారైతే పాల్గొనడం జరిగింది. సో మొత్తానికి వీళ్ళకి సంబంధించి పెండింగ్ బిల్లు, ఉద్యోగ మరియు పెన్షనర్కి సంబంధించిన పెండింగ్ బిల్లులకు కోత పెట్టింది రాష్ట్రము. ఇవాళ పెండింగ్ బిల్లు చెల్లించే పరిస్థితిలో కూడా లేదు. సో నిధులను కూడా దారులను మళ్ళీ ఇచ్చింది. సో అవసరమైతే వీటన్నిటిని వడ్డీతో సహా చెల్లించాలి అని చెప్పేసి ఆవిడ కోరడం జరిగింది. ఈ విధంగా